ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండపైన సీఆర్ ఆఫీస్ ఇదేనండి. ఇక్కడైతే ఆఫ్‌లైన్‌లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి అపోజిట్ ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుంది. నా బ్యాక్ సైడ్ చూసారు కదా! ఏఆర్‌పీ కౌంటరు. ఇక్కడ మనకు ప్రధానంగా ముగ్గురికైతే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 1 డోనర్స్‌కి, 2 శ్రీవాణి వాళ్ళకి, 3 ఆన్‌లైన్‌లో అకామిడేషన్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి. నేనైతే ఏఆర్‌పీ కౌంటర్ లోపలికైతే వెళ్తున్నానండి. ఇక్కడ మన ఆన్‌లైన్‌లో అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ప్రింటౌట్‌ని గాని, లేదా మన మొబైల్ ఫోన్‌లో పీడీఎఫ్ ఉన్నా సరే, ఈ కౌంటర్ దగ్గరకొచ్చి ఇక్కడ మనం క్యూఆర్ స్కాన్ అయితే చేయించాలండి. చేయించిన తర్వాత మనం ఇచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్‌లో మనకి రూమ్ ఎక్కడ అలాట్ అయిందన్నది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఆ ప్లేస్‌కైతే వెళ్ళాలండి. నాకైతే రామ్ బగీచా బ్లాక్ 3 దగ్గరైతే రూమ్ అయితే అలాట్ అయింది. నేనైతే రామ్ బగీచా బ్లాక్ 2 దగ్గరికొచ్చి నా యొక్క డాక్యుమెంట్స్ అయితే అంటే మన ఐడీ ప్రూఫ్స్ అయితే చెక్ చేస్తున్నానండి. చూసారు కదా! రామ్ బగీచా విశ్రాంతి గృహం 2. నేనైతే లోపలికి వెళ్లి చూపిస్తానండి. మనం రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఇద్దరు నేమ్స్ అయితే ఇస్తాం గదండీ! ఇద్దరిలో ఒకరుంటే సరిపోతుందిక్కడ. ఐడీ ప్రూఫ్‌ని తీసుకువెళ్ళి ఇక్కడ రిసెప్షన్ కౌంటర్ దగ్గర మన డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేయించాలండి. చూసారు కదా! రాంబాగ్‌కి ఇచ్చే రిసెప్షన్ కౌంటరు. ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డ్‌ని, అదేవిధంగా మనకొచ్చినటువంటి ఎస్ఎంఎస్‌ని కూడా ఇక్కడ చూపించాలి. చూపిస్తే మన ఫేస్‌ని స్కాన్ చేసుకొని, మనకైతే ఒక చిన్న రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ రిసిప్ట్‌లో మనకి రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయిందన్నది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే రూమ్ నెంబర్‌తో సహా ఉంటుంది. నాకైతే రామ్ బగీచా బ్లాక్ 3 దగ్గర అయితే రూమ్ అయితే అలర్ట్ అయిందండి. నేనైతే అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క రిసిప్ట్‌ని, నా యొక్క ఆధార్ కార్డ్‌ని గూడా ఇక్కడ మరొకసారి చెక్ చేయించి, తర్వాత ఎంతమందొచ్చారన్నది గూడా వాళ్ళు ఇక్కడ చెక్ జేస్తారండి. అప్పుడైతే మనకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రూమ్ తాళాలు గూడా ఇస్తారు. నాకైతే రూమ్ తాళాలయితే ఇవ్వడం జరిగింది. నా రూమ్ నంబరు 442 అండి. ఇది రూ. 100 రూమ్ అండి. మీరెక్కడ రూమ్ తీసుకున్నా సరే ప్రాసెస్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఈ రూ. 100 రూమ్‌లో అయితే ఒక ఫ్యామిలీ కంఫర్ట్‌గా ఉండడానికి సరిపోతుందండి. మనకి అటాచ్డ్ బాత్రూమ్, హాట్ వాటర్ ఫెసిలిటీ అన్నీ గూడా ఇక్కడుంటాయి.